ఓం 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 భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఈరోజు మనం దర్శన శాస్త్రాలని ప్రారంభించుకుంటున్నాం. కాస్త క్లాస్లో కూర్చునే ముందు వీలైనంత వరకు పెన్ను నోట్బుక్ పెట్టుకొని కూర్చుంటే ఇంకా ఎక్కువ లాభం జరుగుతుంది. యోగ దర్శనము దేన్ని యోగము అంటారు? ఈ యోగ దర్శనములో 4 పాదములు ఉంటవి. సంపూర్ణ యోగ దర్శనములో 4 పాదములు. మొదటిది సమాధి పాదము, రెండవది సాధన పాదము, మూడవది విభూతి పాదము, నాలుగవది కైవల్య పాదము. కైవల్యము అంటే కేవలం ఆత్మస్వరూపం. కేవల స్థితికి ఎప్పుడు వెళ్తాము అనేదే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఈ యోగ దర్శనంలో. యోగ దర్శనంలో మనం కేవలం ఒకే ఒక వ్యక్తిని తెలుసుకున్నప్పుడు ఏమి జరుగుతుందో, ఎటువంటి శక్తులు విడుదలవుతాయో, ఎలా మనం ముందుకు సాగుతామో అనేది లోతుగా ఋషులు ఇక్కడ అధ్యయనం చేస్తారు. ఈ యోగ దర్శనాన్ని పతంజలి మహర్షి చెప్పినట్టుగా మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. అయితే శాస్త్రములో అథ శబ్దమును ఉపయోగిస్తారు. అథ అథ అనే శబ్దము మంగళాచరణం. అథ శబ్దానుశాసనం అని వ్యాకరణ శాస్త్రాన్ని ప్రారంభించేటప్పుడు అథ అంటే మంగళాచరణం. అలాగే అథ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అని సాంఖ్యకారుడు ప్రారంభిస్తాడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది మనకు ఎక్కడ మీమాంస దర్శనంలో కనబడుతుంది. అలాగే మీమాంస దర్శనములో అథ ధర్మ జిజ్ఞాస అంటాడు. ధర్మమును తెలుసుకునేవారు ఈ మీమాంస దర్శనమును చదవాలి. అలాగే వేదాంత దర్శన శాస్త్రాన్ని ప్రారంభించేటప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటాడు.
బ్రహ్మ గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళు ఈ వేదాంత దర్శనమును చదవండి అంటాడు. అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామః, ధర్మం గురించి చెబుతాడు. అది వైశేషికకారుడు. అంటే శాస్త్రములను ప్రారంభించేటప్పుడు అథ ఇతి ఉపయోగిస్తాం. అలాగే మనం యాజ్ఞిక కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు కూడా అథ బ్రహ్మయజ్ఞ, అథ దేవయజ్ఞ, అథ అంటే అక్కడ మంగళాచరణం, గౌరవానికి ఉపయోగపడతారు. అయిపోయిన తర్వాత ఇతి అని ఉపయోగిస్తాం. అథ అంటే శుభము, మేము ఈ శాస్త్రములో పూర్ణముగా గొప్ప స్థితికి చేరుకుందుముగాక అని మనం భగవంతుణ్ణి కోరుతూ ఈ శాస్త్రాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఉమక్కయ్య, మీరు చెయ్యి లేపి ఉన్నారు, ఏమన్నా అడగాల? లేదమ్మా. ఓకే, సరే. ఈ అంటే ఈ పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనములో మొదటి సూత్రము అథ యోగానుశాసనం. యోగము దేనినంటారు? ఎప్పుడు యోగ స్థితికి ఆత్మ చేరుకుంటుందో ఈ దర్శనాన్ని మనం చాలా జాగ్రత్తగా, జిజ్ఞాసతో, శ్రద్ధతో వినగలిగితే మనకు లోతైన అవగాహన కలుగుతుంది. ప్రారంభంలో కాస్త మనకు కఠినం అనిపించినప్పటికీ కూడా సూత్రాలన్నీ ఒక చోట రాసుకొని వీలున్నప్పుడు ఆ సూత్రాలని కొన్ని మీరు నెమరు వేసుకుంటూ ఉండండి. ముఖ్యమైన అంటే యోగ దర్శనంలో ప్రతి సూత్రము చాలా లోతుగా అర్థం చెప్తుంది. కానీ మరి మన వయస్సు, పరిస్థితులు వీటిని దృష్టిలో పెట్టుకొని నెమరు వేసుకుంటూ ఉండండి. ఈ జీవితము చాలా విలువైనది, దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు అథ యోగ అనుశాసనం, అథ యోగానుశాసనం అని మీకు సూత్రాలు వచ్చేసినవి. ఆ సూత్రాన్ని మీరు ఎదురుగా పెట్టుకుంటే నేను పదవిచ్ఛేదం చెప్తున్నా. అథ యోగ అనుశాసనం. అక్కడ కూడా అను ఉపసర్గం, నేను మీకు ఉపసర్గాలు చెప్పాను ఇంతకు ముందు. శాసము అనేది ధాతువు, ప్రత్యయముతో అనుశాసనం అంటే ఇక ఒక నియమముగా ఉన్నప్పుడే, ఒక నియమిత జీవితమును మనము గడిపినప్పుడే మనకు లోతైన రహస్యమైన ఆనిముత్యాలు చేతికి చిక్కుతవి. ఎందుకంటే ఈ పిండమున చాలా ఆనిముత్యాలు ఉన్నవి. ఒక రహస్య గుహలో ఆనిముత్యాలు ఉన్నవి. ఆ గుహలోకి మనం వెళ్ళాలి అంటే మనం నియమిత జీవితం గడపవలసి ఉంటుంది. ఎక్కువ మట్టుకి నియమాలను కూడా పాటించవలసి ఉంటుంది. ఆహార నియమాలు, మాటలో నియమాలు, ఆలోచనలో కూడా నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎప్పుడు ప్రపంచములో ఎక్కడ దొరకని, ఎవరికి అంతు చిక్కని ఆనిముత్యాలకు మనం స్వాములము కావాలి అంటే మన జీవితం ఒక శాసనపూర్వకముగా, ఒక నియమపూర్వకముగా కొనసాగాలి. లోకములో అందరూ ఈ మార్గమున ఉన్నారా అంటే మనం లేరు అని కూడా చెప్పలేము. ఇప్పుడు మీరు మహాకుంభమేళ చూస్తున్నారు, ఆశ్చర్యం. ఒక దిక్కు క్రైస్తవ మతం పెరుగుతుంది అనిపిస్తుంది, ఒక దిక్కు మరొక మతం డామినేషన్ లో ఉంది అనిపిస్తుంది.
అందరూ భోగం వైపే నడుస్తున్నారు అనిపిస్తుంది. కానీ కుంభమేళ యొక్క ఆ దృశ్యం చూస్తూ ఉంటే ఆధ్యాత్మిక తపస్సులు కూడా ఇంకా ఉన్నారు అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తి మాత్రం బీజాలు ఉంటేనే వర్తమానములు అవి మొలకెత్తుతవి. అది గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక వృక్షము విశాల రూపము దాల్చాలి అంటే ఒకానొక సమయములో అవి బీజ రూపములో ఉండవలసిందే. అందుకనే మనమందరము ప్రయత్నించాలి. మన కుటుంబ సభ్యుల మధ్యలో ఈ ఆధ్యాత్మిక బీజాలు వేయాల్సిందే. ఆ బీజము పృథివీ చక్కగా దొరికి సూర్యకిరణాలు సమయానికి నీరు పడితే కొలది కాలంలోనే ఆ ఋతువులోనే అది వికసింపబడుతుంది. కానీ బీజాలైతే నిరంతరము వెయ్యడం ఆధ్యాత్మిక గురువుల యొక్క కర్తవ్యం. ఎప్పుడైతే బీజం ఉంటుందో ఆ బీజము ఏదో ఒక రోజు మొలకెత్తుతూ ఉంటుంది. బీజం బలముగా ఉంటాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు చూడండి, పెద్ద పెద్ద బండరాయి కింద కూడా వృక్షము మొలకెత్తి పక్క నుండి వటవృక్షముగా అవుతుంది. దాన్ని మనం పెద్ద పెద్ద మిషన్ల నుండి తొలగిస్తాం. ఒక్కొక్కసారి మన పెరట్లో మనం ఎంత ప్రయత్నం చేసినా అది మొలకెత్తదు. అంటే దృఢమైన బీజాలు పడితే తప్పకుండా ఉపయుక్తమైన ఉచితమైన భూమి దొరికినప్పుడు విత్తనం మొలకెత్తుతుంది. అందుకే మనం అందరము ఏదో ఒక జన్మలో బీజాలతోనే వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు మనం ప్రయత్నించి ఈ బీజాలను వటవృక్షముగా మార్చుకోగలగాలి. తండ్రి నుండి, తల్లి నుండి, బంధుమిత్రుల నుండి భౌతిక సంపత్తి అయితే మీకు సొంతమవుతుంది. కానీ ఆధ్యాత్మిక సంపత్తి మాత్రం మీరే స్వయముగా వృద్ధి చేసుకోవలసి ఉంటుంది. అది అందరూ కూడా గమనించుకోండి. అంటే ఆధ్యాత్మిక మార్గములో శీఘ్రముగా లోతుగా విజయం సాధించాలి అంటే మన జీవితం చాలా నియమపూర్వకముగా ఉండాలి. లాపర్వాయి, అజాగ్రత్త, సోమరితనము, జడత్వము, సందిగ్ధ అవస్థ ఇవి మన జీవనములో ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. జడత్వం ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు, అజాగ్రత్త ఉండకూడదు, సంశయాలు కూడా ఉండకూడదు. ఆధ్యాత్మిక మార్గములో లోతైన విజయము సాధించాలి అంటే పురుషార్థం మీద ఆధారపడి ఉంది. శ్రద్ధ, విశ్వాసం, పురుషార్థం. శ్రద్ధ ఉంటే, విశ్వాసం ఉంటే, పురుషార్థం ఉంటే తప్పకుండా మనం కొలది కాలములోనే అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. అందుకనే మనం నియమిత జీవితం గడుపుదాం. ప్రతిరోజు నేను సమయం చెప్పట్లే. కొంతమందికి షుగర్ ఉంది, బీపీ ఉంది, అనేక రకాల విఘ్నాలు ఉంటవి, అనేక రకాల కర్తవ్యాలు ఉన్నవి. కనుక ఒక దినమును తీసుకొని, అంటే 24 hours తీసుకొని ఆ దినములో ధ్యానము లేకుండా, ప్రాణాయామము జరగకుండా, ఉత్తమ గ్రంథాల యొక్క పఠనము జరగకుండా దినాన్ని మనం సమాప్తం చెయ్యొద్దు. ఏదైనా కారణాల వల్ల ధ్యానమునకు సమయము దొరకలేదు అంటే
కనీసం నలుగురు మధ్యలో కూర్చున్నప్పుడన్నా ధారణ చేసుకోండి. నేను ఇవాళ ధ్యానం చెయ్యలేదు, కానీ ఎక్కడైనా సమయం దొరికితే నేను చెయ్యగలగాలి అనే ధారణ మిమ్మల్ని ఆ స్థాయిలో పెడుతుంది. ధారణ కూడా లేదు, ధ్యానము లేదు, సమాధి చెయ్యలేదు అంటే స్థాయి అక్కడే ఆగిపోతుంది. అలా ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు మనం ధ్యానమును వదిలిపెట్టామనుకోండి, ఇక దగ్ధ బీజము కాని కుసంస్కారాలు శక్తివంతమవుతుంది. అది గమనించుకోండి. అథ యోగానుశాసనం అనగా యోగములో, కలయికలో, అంటే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక. యోగము అంటేనే ఆత్మ పరమాత్మ కలయిక. దేని నుండి విడిపోవడం? ప్రకృతి నుండి విడిపోయినప్పుడే, ప్రకృతి నుండి తిరోన్ముఖు అయినప్పుడే ఆత్మ పరమాత్ముని దర్శించుకుంటుంది. ఎందుకు అంటే పరమాత్ముడు సర్వవ్యాపకుడే. సర్వవ్యాపకుని యొక్క చైతన్య శక్తి వలన ప్రకృతి కూడా వ్యాపించి ఉంది ఈ లోకములో. మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఈ సిద్ధాంతం. ప్రకృతి కూడా బహు విస్తారముగా ఉంది. ఎందుకంటే ఆ ప్రకృతిలో పరమాత్మని యొక్క శక్తి సామర్థ్యం ఇమిడి ఉంది గనక ప్రకృతి కూడా చాలా బహు విస్తారముగా ఉంది. కానీ అది జడం. అలాగే పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడు, అతను చైతన్యుడు. ప్రకృతి వ్యాపించి ఉంది, పరమాత్ముడు కూడా వ్యాపించి ఉన్నాడు. ఇద్దరు కూడా చాలా దూరముతో వ్యాపించి ఉన్నాడు. మనం ఏదైనా కొలతలు కొలిసే సాధనాలతో ప్రకృతిని కొలవడం ప్రారంభిస్తే అంతు చిక్కదు. అంత విస్తారంగా ఉంది ఈ ప్రకృతి. ప్రకృతి విస్తరింపబడి ఉంది, పరమాత్ముడు కూడా చాలా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవలసింది ఏమిటి అంటే జీవుడు మాత్రం ఏకదేశి. జీవుడు వ్యాపించి లేడు. జీవుడు ఒక్క చోటనే ఉంటాడు. అందుకనే జీవుడు ప్రకృతి వైపు ఉంటే పరమాత్ముని వైపు ఉండడు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ వన్ సైడ్. జీవుడు ఒక్కసారి ఒక వస్తువునే చూడగలుగుతాడు, ఒక వస్తువునే ఆస్వాదించగలుగుతాడు. కనుక జీవుడు ప్రకృతిని ఆస్వాదిస్తే ఆ సమయములో పరమాత్మునితో దూరంగా ఉంటాడు. పరమాత్ముని ఆస్వాదిస్తే ప్రకృతితో దూరంగా ఉంటాడు. యోగము అన్నప్పుడు యోగ స్థితి, నేను యోగము చేయుచున్నా, నేను యోగలో ఉండే అనే పదం మనం తరచుగా వ్యాయామానికి ఉపయోగిస్తూ ఉంటాం. యోగా సెంటర్లని, యోగా కేంద్రాలని, యోగా టీచర్ అని మనం ఈ యోగ పదాన్ని పతంజలి మహర్షి యొక్క అభిప్రాయము నుండి చాలా దూరంగా తీసుకెళ్ళిపోయాం. కానీ నిజంగా యోగము అంటే ఆత్మ పరమాత్మ కలయిక. ఈ ఆత్మ పరమాత్మ కలయిక ఎక్కడ జరుగుతుంది అంటే ప్రకృతి అందే జరుగుతుంది. అదే చాలా ఆశ్చర్యం. ఆత్మ పరమాత్మ ఎక్కడ కలుస్తారు అంటే ప్రకృతిలోనే కలుస్తారు.
కానీ జీవుడు ప్రకృతికి వశుడైతే పరమాత్మని చూడలేడు. అందుకనే లోకములో ఈ ధరించుకొని ఉన్నటువంటి ఈ శరీరములో అనేక చైతన్య తత్వం అగుపడుతూ ఉంది. మనకి కళ్ళు తిరుగుతున్నవి, అటు ఇటు చూస్తవి, ఆస్వాదిస్తున్నవి దృశ్యాలని, చెవులు అనేక రకాల శబ్దాల వైపు ఆకర్షింపబడుతున్నవి, ఘ్రాణం వైపు ఆకర్షింపబడుతుంది. మనం గమనిస్తే ఈ శరీరములో అన్ని క్రియలు జరుగుతూ ఉన్నవి, కానీ ఇది జడం. కానీ ఈ జడంలో మనం ఏం చూస్తున్నాము? చైతన్యమే చూస్తున్నాం. కదులుతున్నవి, వృద్ధి చెందుతున్నవి, తర్వాత ఇవి ముడుచుకుపోతున్నవి. అందుకే చాలా భ్రాంతి జ్ఞానం ఉంది మనందరికీ. ఇంత వికసింపబడుతుంది అంటే ఇది చైతన్యమే. కానీ చైతన్యం వల్ల వికసింపబడుతుంది. చైతన్యం ఇందులో లేని నాడు ఇది కృషించిపోతుంది అనే స్థితికి మనం వెళ్ళగలగాలి. అందుకే లోకంలో ప్రాణాయామం చేసినా యోగమే అంటారు, సూర్య నమస్కారాలు చేసినా యోగమే అంటారు, కూర్చొని జపం చేసినా యోగమే అంటారు. కానీ యోగము అనేది శారీరక క్రియలకు సంబంధించిన పదము కానే కాదు. ఆత్మ పరమాత్మ కలయికను యోగం అనాలి. ఈ ఆత్మ పరమాత్మ కలయిక ప్రతిరోజు జరగాలి. నిశ్చిత సమయములో జరిగితే చాలా లాభం ఉంటుంది. ప్రతిరోజు నేను 3 నుంచి 5 లేక 5 నుంచి 6 నేను ఆ సమయములో మాత్రం అన్య కార్యములు చెయ్యను అని ఎవరైతే ఈ ధారణ చేసుకొని అంతర్గత యాత్రను ప్రారంభిస్తారో వాళ్ళ స్థాయి చాలా శీఘ్రంగా సఫలమవుతూ ఉంది. నియమితముగా శరీరం బలహీనం ఉన్నా కూడా, అది జ్వరముతో ఉన్నా కూడా దానికి కావలసిన వ్యవస్థ, మంచానికి మెత్త వేసుకొని దానికి నడుము వాలించి కాళ్ళు జాపి శరీరానికి చేయవలసిన వ్యవస్థ చేస్తూ మనం అంతర్గతంగా ఈ యోగాభ్యాసాన్ని ఆపకపోతే శీఘ్రముగా మంచి స్థాయికి చేరుకుంటాం. లేదు గుర్తున్నప్పుడు, కుదిరినప్పుడు అలా తప్పలాగా ఏదో ఒక రోజు నిన్న చేసామా మళ్ళీ 4 రోజులు వదిలిపెట్టాం. దీనివల్ల నష్టమైతే ఉండదు. మొత్తానికి చెయ్యని వాళ్ళతో పోల్చుకుంటే ఓకే, లాభం ఉంది. కానీ నియమితంగా చేసేవారే ఈ విషయంలో అద్భుతమైన స్థితికి చేరుకుంటారు. అందుకే యోగానుశాసనం. యోగాభ్యాసము చెయ్యాలి అంటే నియమిత జీవితం ఉండవలసిందే. అది ఆహార విషయంలో కానివ్వండి, జీవన శైలి కానివ్వండి, ప్రతిరోజు పడుకోవడం, లేవడం అన్నింటిలో నియమిత జీవితం. అలా ఎవరైతే తమని తాము ఒక శాసనములో పెట్టుకుంటారో వాళ్ళు మంచి విజయం సాధిస్తారు. అనేక రకాల సమస్యల నుండి, అనేక రకాల దుఃఖాల నుండి మనం దూరం అవుతాం. ఇది మీరు శబ్దశాస్త్రం వరకే ఆగిపోకుండా నియమిత జీవితాన్ని అవలంబించే ప్రయత్నం చేసుకోండి. ఇక 2వ సూత్రం, యోగా చిత్తవృత్తి నిరోధ అన్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ. వ్యాకరణ శాస్త్రములో కొన్ని సూత్రాల వల్ల
విసర్గము షా అవుతుంది, మళ్ళీ ఆ షానే విసర్గం అవుతుంది, విసర్గం మళ్ళీ సా అవుతుంది. ఇక్కడ యోగ చిత్తవృత్తి నిరోధ అని మనం మూల సూత్రం చెప్పేటప్పుడు విసర్గం చెప్పకుండా శ్రీకారంలోని షాతోనే పలకాలి. విడదీసినప్పుడు మాత్రం యోగ సపరేట్, అదొక భిన్న శబ్దం. మధ్యలో గ్యాప్ పెట్టి చిత్తవృత్తి నిరోధ అనాలి. యోగ అంటేనే, యోగము అంటేనే చిత్తవృత్తులను నిలిపివేయడం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తము యొక్క వృత్తులను స్థగితము చేయడం. నిజముగా చిత్తము స్థిరముగా ఉంటుందా అంటే ఉండదు అంటుంది శాస్త్రం. జాగ్రత్తగా తెలుసుకోండి. చిత్తము స్థిరముగా ఉండదు, అది పని చెయ్యకుండా ఉండలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, నువ్వు ఎప్పుడైతే చిత్తము యొక్క వృత్తులను నిలుపుతావో, స్థగితం చేస్తావో, ఆపుతావో, అప్పుడే నీకు యోగము సఫలీభూతం అవుతుంది అంటాడు. అంటే ఆత్మ పరమాత్మ కలయిక సంపన్నమవుతుంది అంటాడు. ఇప్పుడు మీరు లౌక్యమైన ఉదాహరణ తీసుకోండి. నీటి స్వభావమే ముందుకు పారడం. నీటి స్వభావము ముందుకు పారుతూ ఉండడం. మీరు ఎప్పుడైనా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఇనుప డోర్లతో నీటిని ఆపేస్తారు. మీరు గమనించండి, ఆ నీటి ప్రవాహము అక్కడ కదలకుండా ఉందా లేదా అది ముందుకు జరగకుండా ఉందా? ఎవరైనా ఆ దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డోర్లు ఓపెన్ చేసినప్పుడు నీటి ప్రవాహం చాలా శక్తివంతంగా ముందుకు జరుగుతుంది. కానీ గ్రామం మునిగిపోతుంది, పొలాలలో విత్తనాలు వేశారు, ఇప్పుడు నీరు వదలడం అంత కరెక్ట్ కాదన్నప్పుడు మనం చాలా డోర్లు క్లోజ్ చేస్తాం. అప్పుడు ఆ స్థితిలోకి మీరు వెళ్ళండి, అక్కడ నీరు చలింపబడుతుందా, స్థిరముగా ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా? చలింపబడుతుంది. నీరు చలింపబడుతుంది, కదులుతూనే ఉంటుంది. నీరు కదులుతూనే ఉంటుంది. అది ఎలా డోర్ దగ్గరికి వెళ్తుంది, ఫోర్స్ఫుల్ గా అటువైపు పడకుండా మళ్ళీ ఇందులోకే పడుతూ ఉంటది. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. తెరిస్తే ముందుకు జరిగేది, అవి క్లోజ్ చేసినప్పుడు ఏమైంది, ఆ నీరంతా డోర్ని అంటే ఆ తలుపుల్ని కొట్టుకుంటది, మళ్ళీ వెనక్కి వస్తూ. ఇదే స్థితి చిత్తవృత్తి నిరోధ అన్నప్పుడు చిత్తము పని చెయ్యకుండా ఉండలేదు. కానీ ఈ చిత్తమున రెండు వృత్తులు ఉంటవి. చిత్తమునకు ఎన్ని వృత్తులు ఉన్నవి? రెండు వృత్తులు. ఒకటి బాహ్య వృత్తి, ఒకటి బాహ్య వృత్తి, రెండవది ఆభ్యంతర వృత్తి. అర్థమైందా? ఒకటి బాహ్య వృత్తి, రెండవది ఆభ్యంతర వృత్తి. పెద్దవాళ్ళు అమ్మ మేము ఈ శాస్త్రాన్ని మేము తెలుసుకోగలుగుతామా అని భయం వద్దు, వినండి. కొంతమందికి ఇది వృక్షం అవుతే మీకు ఇది బీజం అవుతుంది. అందరూ వినండి, కానీ తప్పకుండా వీలైనంత వరకు పెన్ను నోట్బుక్ పెట్టుకోండి.
ఇప్పుడు సూత్రం రాసుకున్నాము. చిత్తము అది పని చెయ్యకుండా ఉండదు. అందుకే ఆ చిత్తమునకు 2 వృత్తులు, ఒకటి బాహ్య వృత్తి, రెండవది ఆభ్యంతర వృత్తి. మీకు సరళంగా అర్థం కావాలి అంటే అంతర్గత వృత్తి అని రాసుకోండి, లేదా వెలుపల వృత్తి, లోపల వృత్తి అని రాసుకోండి. భాష కష్టం అనిపిస్తే బాహ్య ప్రవృత్తి, ఆంతరిక ప్రవృత్తి, లేదా వెలుపల ఉండడం లేదా లోపల ఉండడం. ఇప్పుడు ఇక్కడ చిత్తమును ఆపుమన్నాడు. చిత్తం అయితే ఊరికే ఉండదు. ఇప్పుడు ఈ 2 ప్రవృత్తులు ఉన్నవి చిత్తములు. ఏది? చిత్తములో ఎన్ని ప్రవృత్తులు ఉన్నాయని చెప్పాను ఇప్పుడు నేను? 2. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ పరమాత్మని కలవాలి అంటే, ఆత్మ పరమాత్మని చూడాలి అంటే ఈ చిత్తం ఏం చెయ్యాలి? వెలుపల ప్రవృత్తిని లోపలికి అంతే, వెలుపల ప్రవృత్తిని ఆపి లోపలికి వెళ్ళాలి. అమ్మ అది లోపలనే ఉంది కదా అని మనకు డౌట్ రావచ్చు. ఇంకా ముందుకు చెప్తాను నేను. చిత్తమును బాహ్య కార్యముల నుండి మనం ఆపివేయాలి. చిత్తమును ఏం చేయాలి? మనం బాహ్యమైన పనుల నుండి ఆపివేయాలి. బాహ్యమైన పనులేంటి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. పంచ తన్మాత్రలు రాసుకోండి. చిత్తం అనే ఆరో మార్కు పెట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చి చివర్లో రాసుకోండి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. ఆరో మార్కు పెట్టుకోండి. చిత్తము ఆరో మార్క్, మధ్యలో కొంచెం ప్లేస్ ఇవ్వండి. చివర్లో ఈ 5 రాసుకోండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇప్పుడు చిత్తమునకు పంచ తన్మాత్రలకి మధ్యలో శబ్ద గుణం ఎవరిది? ఆకాశం. ఆకాశం. అంటే ఇప్పుడు ఆకాశం రాసుకోండి ఆరో మార్కు పెట్టి. ఎటు? చిత్తము తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చుకున్నాం చూడండి, అక్కడ రాసుకోండి. ఎక్కడ మీరు శబ్దం రాశారో అక్కడ బాణం గుర్తు పెట్టి ఆకాశం అని రాసుకోండి. శబ్దము ఆకాశం. స్పర్శ, స్పర్శ వాయువు. వాయు. సేమ్ అలాగే ఆరో మార్కు పెట్టి రాసుకోండి. వాయువు, స్పర్శ. ఓకే. రూపము, నేత్రము. అగ్ని. అగ్ని రాసుకోండి. అగ్ని. రూపము అగ్ని. రసము జలము. జలం. గంధము పృథ్వీ. ఇప్పుడు మనం చిత్తం పెట్టుకున్నాం, చిత్తం నుంచి పంచ భూతాలు పెట్టుకున్నాం, పంచ తన్మాత్రలు పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చూసుకోండి, శబ్దమును మనం దేని ద్వారా వింటాము? చెవులతో. చెవులు. అక్కడ రాసుకోండి చెవులు. శబ్దము అయితే లెఫ్ట్ అన్న ఆరో మార్కు పెట్టుకోండి, లేదా రైట్ అన్న ఆరో మార్కు పెట్టుకొని శబ్దము ఆకాశము చెవి, లేదా ఇదే కరెక్ట్. శబ్దము ఆకాశము చెవి అయిపోయిందా? తర్వాత ఏం రాసాం మనం? వాయువు, వాయువు, స్పర్శ, త్వక్. అన్ని ఆరో మార్కు ఉంటే మీకు ఈజీగా అవుతుంది. వాయువు, స్పర్శ,
త్వక్. వాయువు స్పర్శ త్వక్. తర్వాత రూపం అనుకున్నాం. అగ్ని రూపము నేత్రములు. అగ్ని రూపము నేత్రములు. తర్వాత ఏం రాసాము? రసము జలము. ఆ, రసము జలము జిహ్వ. రసము జలము జిహ్వ. తర్వాత గంధము పృథ్వీ. ముక్కు నాసిక పుటలు. నాసిక పుటలు. ఇప్పుడు మన శరీరములో ఈ పంచతన్మాత్రలు పంచభూతాలు లోపల ఉన్నాయా లేవా? ఉన్నవి. లోపల ఉన్నవి. బయట ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ బాహ్యంగా ఆపుమంటే మనం దేన్ని ఆపుతున్నాము? బయట నుండి తీసుకోవడం, అంటే ఇప్పుడు తీసుకోవడం ఆపుతున్నా. అర్థమైందా? ఏదైతే ఇప్పుడు చూడడం, ఇప్పుడు వినడం, ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు పీల్చుకోవడం మనం ఆపాలి. ఆపినప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్నది పీల్చుకుంటాం, లోపల ఉన్నది చూస్తాం, లోపల ఉన్నదే ఆస్వాదిస్తాం. అర్థమైందా? చిత్తవృత్తి నిరోధ అంటే బాహ్యముగా చూడు దృశ్యమును, విను శబ్దమును, పీల్చుకో ఘ్రాణమును, స్పర్శించుకో త్వక్కును, ఆస్వాదించు రసమును అని బాహ్య వ్యాపారాన్ని మనం యోగాభ్యాసం చేస్తున్న సమయంలో ఆపివేయడం. అర్థమైందా? ఓం. క్లోజ్ చేయను.